ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక హెల్దీ అడల్ట్ ఉమెన్కి మామూలుగా టెస్టులు చేయించుకోవడం మినహా ఈ లంప్ ఉండే ముందు కూడా మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఇది వచ్చేస్తుంది, ఇది కనుక చేయకపోతే నాకు రాదు అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అయితే లేదు. చిన్న చిన్న మైన్యూట్ గ్రాన్యూల్స్ తెలిసే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మామోగ్రామ్ చేయించుకోవాలంటున్నారు. మీరేమంటారు డాక్టర్ గారు? ఎవ్రీ ఉమెన్ అంటే మహిళలు 40 ఏళ్ళ కంటే ఎక్కువ మహిళలు ప్రతి సంవత్సరం శరీర బరువుకి బ్రెస్ట్ క్యాన్సర్కి ఏమన్నా డైరెక్ట్ లింక్ ఉన్నట్టు కనిపించింది? జనరల్గా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సరే కాకుండా వేరే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందని, రెండోది పురుషులకు కూడా చాలా రేర్గా బట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయని. మెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మహిళల కంటే ఒక హెల్దీ అడల్ట్ ఉమెన్కి మామూలుగా టెస్టులు చేయించుకోవడం మినహా ఈ లంప్ ఉండే ముందు కూడా మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేకపోతే ఫెటీగ్ రావడం కానీ, ఏదో వెయిట్ లాస్ అంటారు. ఐ వుడ్ అజ్యూమ్ అది చాలా అడ్వాన్స్ స్టేజ్ తర్వాత వస్తుంది ఆ వెయిట్ లాస్ అని చెప్పి. వెయిట్ లాస్ ఉంటే యాక్చువల్లీ చాలా మంది సంతోషిస్తారు బిగినింగ్లో, బికాస్ ఐ లాస్ట్ వెయిట్ అని. నోబడీ విల్ ఈవెన్ టేక్ ఇట్ యాజ్ అ కంప్లైంట్. సో ఆ కొట్టొచ్చే సిమ్టమ్స్ ఏంటి డాక్టర్ ప్రజ్ఞ? అంటే నాకు క్యాన్సర్ వస్తుందేమో, నేను చెక్ చేయించుకోవాలి అని. అన్ఫార్చునేట్లీ మన బ్రెస్ట్ క్యాన్సర్లో అయితే అలాగ లేవు. అండ్ అలా ఉంటే ఎప్పుడో ప్రివెన్షన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రివెన్షన్ అనేది అంటే ఏదైనా వల్ల ఇది వచ్చేస్తుంది, ఇది కనుక చేయకపోతే నాకు రాదు అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో అనేది అయితే లేదు. దిస్ ఓన్లీ ఎర్లీ డిటెక్షన్ అంటే ఎర్లీగా పట్టుకోవడం, దాన్ని డయాగ్నోస్ చేయడం ఇస్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్, రైట్? థ్యాంక్ఫుల్లీ ఫర్ అదర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అవన్నిటికీ వ్యాక్సిన్స్ అనేవి వచ్చినాయి, కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి అనేవి లేదు. హ్యావింగ్ సెడ్ దట్, ఫ్యామిలీ హిస్టరీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో అంటే కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, ఓవేరియన్ క్యాన్సర్ అయినా, వేరే మల్టిపుల్ క్యాన్సర్స్ అయినా ఎక్కువగా ఉంటే మీకు ఆటోమేటిక్లీ రిస్క్ కొంచెం పెరగచ్చు. సో యూ హ్యావ్ టు రీచ్ అ డాక్టర్ అండ్ వాళ్ళకి చెప్పాలి నాకు ఈ రిస్క్ ఉంది, ఏం చేయాలి అనేది. సో దే విల్ గైడ్ యూ ద రైట్ వే. మీకు గనక ఏదైనా జీన్ అనేది పాజిటివ్ అయితే మీ బాడీలో, హౌ డు యూ క్యాచ్ అ క్యాన్సర్ వెరీ ఎర్లీ అనేది డాక్టర్ చెప్పడం జరుగుతుంది. దాట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ డూ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంతేకాని ఇది తీసుకుంటే నాకు ఈ క్యాన్సర్ రాదు అన్ఫార్చునేట్లీ అనేది లేదు. ఇక్కడ అలాంటి కోరిలేషన్ ఇంతవరకు మనకు కనిపించలేదు. అన్ఫార్చునేట్లీ నాట్. అంటే కాబట్టి అనుభవించాల్సింది తప్పకుండా. బట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్స్ కావచ్చు, మీరు అన్నట్టుగా లాప్రోస్కోపిక్, బహుశా ఐ డోంట్ నో మినిమల్ ఇన్వేజివ్ అంటారా, మీరేమంటారు? మినిమలీ ఇన్వేజివ్ ఎస్ ఫర్ అబ్డమెన్ ఎక్సెట్రా. కానీ బ్రెస్ట్లో అనేది మినిమలీ ఇన్వేజివ్ అనేది దిస్ నథింగ్ మచ్. ఈ మధ్యన సర్టన్ కంట్రీస్లో రొబాటిక్ బ్రెస్ట్ సర్జరీ అని స్టార్ట్ చేశారు. ఓకే, బట్ ఐఎమ్ యెట్ టు బీ కన్విన్స్డ్. Because robotics అనేది it's extremely expensive also, and మన Indian women can't really afford two very expensive things for something which can be done in an open procedure very simply, right? And breast surgery అనేది it's quite detailed and it has to be intricate work, right? So robotic surgery అనేది we need studies proving that it is safe and it will get the cancer out before we can use it. అండ్ ఆ తర్వాత దాంతో పాటు కెమోథెరపీ అండ్ రేడియేషన్ ఫాలో అప్ తప్పదు. అందరి పేషెంట్స్కి అలాగుండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్ ఆల్సో, ఏజ్ ఆఫ్ ద పేషెంట్, అండ్ వేరే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా బాడీలో. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్, వేరే ఇష్యూస్ ఉంటాయి. అన్నీ కలిపి వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్ ఫార్ ఈచ్ పేషెంట్. ఒకప్పుడు షవర్లో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని ఒక రికమెండేషన్ వచ్చేది. ఇప్పుడు ఏమంటున్నారంటే దాదాపుగా చిన్న చిన్న మైన్యూట్ గ్రాన్యూల్స్ తెలిసే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మామోగ్రామ్ చేయించుకోవాలంటున్నారు. మీరేమంటారు డాక్టర్ గారు? ఐ అగ్రీ. దాన్ని స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ అంటారు. ఎవ్రీ ఉమెన్ అంటే మహిళలు 40 ఏళ్ళ కంటే ఎక్కువ మహిళలు ప్రతి సంవత్సరం ఒకసారి మామోగ్రామ్ అయితే చేయించుకోవాలి. అండ్ ప్రెఫరబుల్లీ 3D మామోగ్రామ్, ఎస్పెషలీ 40-50 ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలు. అలా అయితే స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ డిటెక్ట్ అయితే ఇట్స్ వెరీ ఎర్లీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ట్రీటబుల్. బట్ అందరి దగ్గర మ్యామోగ్రామ్స్ ఉండవు. అన్ఫార్చునేట్లీ దే డోంట్ రీచ్ దెమ్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. సో ద సెకండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీ బ్రెస్ట్ని మీరే ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండడం. ఎవ్రీ మంత్ ఎగ్జామిన్ చేసుకొని ఏదైనా ఇష్యూ ఉంటే రీచ్ అవుట్ టు అ డాక్టర్. కానీ సమ్టైమ్స్ ద అదర్ మిస్టేక్ దట్ మోస్ట్ ఉమెన్ డూ ఇస్ పక్కన ఎవరైనా ఉన్నా లైక్ వాళ్ళతో మాట్లాడతారు. నాకు ఇది ఉంది, ఇలా వెళ్ళాలి అని. పర్లేదు వదిలేసేయండి, మీరు ఇంకా చిన్నోళ్ళే కదా వదిలేసేయండి అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ దే నాట్ డాక్టర్స్. 10లో 9% లంప్స్ అనేవి నాన్ క్యాన్సరస్ అయినా కూడా
యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు అ డాక్టర్. అండ్ సరే అన్ఫార్చునేట్లీ ఒక క్యాన్సర్ సిమ్టమ్స్ బయటపడి లంప్ ఉందనుకోండి, క్యాన్సర్ ప్రోగ్రెషన్ ఎంత వేగంగా ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్లో? అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ట్యూమర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్. కొన్ని చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కొన్ని స్లో గ్రోయింగ్గా ఉంటాయి. రిసెప్టర్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క క్యాన్సర్ సెల్ మీద. దాన్ని బట్టి గ్రోత్ ఆఫ్ ద ట్యూమర్ కెన్ బి అసెస్డ్. అండ్ ఆ తర్వాత బహుశా మీరు అన్నట్టుగా ఒక 5 year పీరియడ్, విండో పీరియడ్ తర్వాతే క్లియర్ చేయొచ్చు మీరు ఇంకా రాదు అని, అంతేనా? ఆర్ ఎప్పటికైనా ఒక్కసారి మళ్ళీ నేను వస్తున్నాను ఇదిగో అని చెప్పి ఆ కణం యాక్టివేట్ అవ్వచ్చా? ఇట్ క్యాన్. చాలా మందిలో జనరలీ కొన్ని ఇట్ డిపెండ్స్. ఇందాక చెప్పినట్టు రిసెప్టర్స్ పై బేసిస్ పై ఉంటాయి. కొంతమందికి 20 సంవత్సరాల తర్వాత కూడా రీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద పేషెంట్. వీ కాంట్ రియలీ టెల్ ఎగ్జాక్ట్లీ దట్ మీకు వస్తుంది మీకు రాదు అని. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ అది ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏ స్టేజ్లో ప్రెజెంట్ చేశారు, ఇవన్నీ కలిపితేనే వీ కెన్ గివ్ అన్ అసెస్మెంట్. బ్రెస్ట్ క్యాన్సర్కి రికరెన్స్ మార్కర్స్ ఏంటి? అంటే వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ హ్యాపెన్స్? మీరు మీరు లంప్ తీసేశారు, ఏదో కొంచెం రేడియేషన్ వాట్ ఎవర్ దే నీడ్, ఫాలో అప్ మెడికేషన్ ఉంది, 3 months తర్వాత కమ్ బ్యాక్ అంటారు. వాట్ ఈస్ ద ఫాలో అప్ ప్రోటోకాల్ ఆఫ్టర్ దట్? ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఫాలో అప్. ఫాలో అప్ ఇట్స్ ద బిగ్గెస్ట్ మొడాలిటీ. అంటే ట్రీట్మెంట్ అయిన వెంటనే వెళ్ళిపోయి నాకు ఐమ్ క్యాన్సర్ ఫ్రీ అనుకోకూడదు. ఎవ్రీ 6 months వచ్చి డాక్టర్ని కలవాలి, వాళ్ళు ఎగ్జామిన్ చేసి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, అంటే సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అడిగి దెన్ దే విల్ సజెస్ట్ వాట్ టు డూ. అలా అని ఎవ్రీ విజిట్లో పెట్ స్కాన్ చేయించుకోవడం అలాంటివి కూడా చేయించుకోకూడదు. యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు అ డాక్టర్ అండ్ మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా అప్పుడు ఎలాంటి స్కాన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అలాగా అట్లీస్ట్ 10 years ఫాలో అప్ అయ్యి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు ఫాలో అప్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్. శరీర బరువుకి బ్రెస్ట్ క్యాన్సర్కి ఏమన్నా డైరెక్ట్ లింక్ ఉన్నట్టు కనిపించిందా? ఓవర్ వెయిట్ పీపుల్, ఒబీస్ పీపుల్కి క్యాన్సర్ ఎక్కువ రావడం అన్నది జనరల్గా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సరే కాకుండా వేరే ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. ఎక్కువగా అవును, ఉంటాయి. అది రైట్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ స్పెసిఫిక్గా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, అంటే పీరియడ్స్ అయిపోయిన వాళ్ళకి జనరల్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే వాళ్ళల్లో రిస్క్ అనేది ఎక్కువ. అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ప్రీ మెనోపాజల్ ఉమెన్ ఆల్సో ఆన్ obesity scale, high BMI వాళ్ళకి నాట్ ఓన్లీ ఇస్ ద డయాగ్నోసిస్ అ లిటిల్ హార్డర్, సమ్టైమ్స్ ఏంటంటే వాళ్ళ ట్రీట్మెంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. దే మైట్ బి ఏబుల్ టు టాలరేట్, మైట్ నాట్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది దే షుడ్ కీప్ ఇట్ అట్ చెక్. ఎక్కువ వెయిట్ గెయిన్ కాకుండా, అంటే కొంత తప్పదు, కొంత బాడీ చేంజ్ తప్పదు అవుతుంది. అనేది కాదు, బాడీ చేంజ్ అవుతుంది, కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఇఫ్ యూ కెన్ ఈట్ అ హెల్తీ డయట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. టుడే వీ కెన్ సీ సో మెనీ ఉమెన్ అవుట్ దేర్, లుక్ వెరీ పోస్ట్ స్టన్నింగ్. మెనోపాజల్ ఉమెన్ హు ఆర్ స్టన్నింగ్. అదే And like even 50 they ఏళ్ళు don't. వచ్చిన శిల్పా శెట్టి కావచ్చు. I was just thinking You're that. thinking about her? Yes. I'm not sure if she's postmenopausal, but the minute I see her, I'm just like goals. అంటే 50 ఏళ్లకు ఉండవలసిన అసలు శరీరం కానే కాదు. షీ లుక్స్ సో ఫిట్ అండ్ Exactly. అమేజింగ్. Exactly. So just menopause ante you don't necessarily gain weight. There are other ways to control it also. అండ్ ఆఫ్ కోర్స్ దీంతో పాటు ఇప్పుడు ఈ బ్రెస్ట్లో హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే పెయిన్స్ కొన్ని ఉంటాయి, అంటే టెండర్నెస్ అండి. మెనోపాజ్ తర్వాత కూడా పెయిన్ ఉండడం కామనేనా? జనరల్గా అంత పెయిన్ ఉండదు. జనరల్గా అయితే వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ ఎక్కువ వస్తాయంటే కాల్షియం డిప్లీషన్ వల్ల, వైటమిన్ డి డిప్లీషన్ వల్ల, లైక్ అలాంటి వాళ్ళకి అప్పుడు నొప్పులు ఎక్కువ అవుతాయి. అండ్ సమ్టైమ్స్ పెద్ద బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి సాగింగ్ వల్ల, దోస్ ఆర్ ద ఇష్యూస్. ప్రీ మెనోపాజల్ అంటే పీరియడ్స్ ఉన్న వాళ్ళకి 15 days బిఫోర్ యువర్ సైకిల్స్ ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉండడం సహజం. టెండర్నెస్ అండ్ హార్డనింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అబ్సల్యూట్లీ నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. 2 స్టేట్మెంట్స్ నేను విన్నాను. ఒకటి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందని, రెండోది పురుషులకు కూడా చాలా రేర్గా బట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయని. యా, ఇట్స్ ట్రూ. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది థియరీ వైజ్ అంటే మనకి హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుందని వింటారు. బట్ మై వే ఆఫ్ థింకింగ్ ఈస్ ఐ అగ్రీ విత్ థియరీ. కానీ మన అమ్మమ్మలు, నాయనమ్మలు 10 పిల్లలు ఉంటారు ఉండేవాళ్ళు, వాళ్ళకి అందరికీ బ్రెస్ట్ ఫీడ్ చేసేవాళ్ళు. కానీ బై ద టైమ్ దే రీచ్ 60 దే ఆర్ ఆల్సో గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇస్ ఇట్ అబ్సల్యూట్లీ ట్రూ ఆర్ నాట్ అనేది వీ కెన్ నాట్ ఎవర్ టెల్. అండ్ స్టడీస్ అనేవి ఉన్నాయి ప్రొటెక్షన్ ఉంటుంది అని. బట్ ఇవన్నీ పక్కన పెడితే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ ద చైల్డ్. సో ఐ వుడ్ ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్లీ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. రైట్. అండ్ సెకండ్లీ మెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ దేర్. అది మిత్ అనేది అంటారు కానీ ఇట్స్ నాట్ అ మిత్.
మెన్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మహిళల కంటే జనరల్‌గా అగ్రెసివ్ అవుతుంది అది. హుహు. ఇట్స్ వెరీ అగ్రెసివ్. ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టమవుతుంది. అండ్ స్టేజెస్‌లోనే మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రెజెంట్ టు అస్. సో, లంప్ అనేది మ్యాన్‌లో ఉంటే అది ఇగ్నోర్ చేయకుండా వచ్చి చూపించుకోవాలి. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే వాళ్ళ ప్రోటోటైప్ అని గాని, అది ఎక్సెప్ట్ ద జెనెటిక్స్ పార్ట్ మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. బికాజ్ ఏజ్ ప్రొఫైల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రోన్ అనేవారు. బట్ బ్రాడ్‌గా కొన్ని సింప్టమ్స్ మాట్లాడుకున్నాం. టెల్ మీ 5 థింగ్స్ డాక్టర్ ప్రజ్ఞ. 5 విషయాలు తప్పకుండా ఇవి డేంజర్. వీటి నుంచి దూరంగా ఉండాలని. ఉదాహరణకి ప్లాస్టిక్ అని కొంతకాలం పాటు రెవల్యూషన్ వచ్చింది. అలాగా స్టార్టింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్ 5 థింగ్స్ యూ షుడ్ స్టే అవే ఫ్రమ్. ఇట్ కెన్ బి కాస్మెటిక్స్, ఇట్ కెన్ బి రీయూజ్డ్ ఆయిల్, it can be burnt tandoori food, whatever you think. You gave me 3 answers right there. But one thing is, most importantly, be as natural as possible. Be as healthy as possible. Right? And eat as natural. ఇదంతా చాలా మంది చెప్పేదే. కానీ ఈటింగ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరికీ ఆర్గానిక్ ఫుడ్ అనేది చెప్పలేను కానీ ఎంత ఫ్రెష్గా ఫుడ్ వెజిటబుల్స్ అయినా ఫ్రూట్ అయినా తినగలిగితే దట్స్ వన్ థింగ్. సెకండ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. స్టే అవే. చాలా మంది సోషల్ డ్రింకర్స్ ఉంటారు. ఐ వుడ్ లైక్ ఇట్ ఇఫ్ నోబడీ డ్రింక్స్ అండ్ ఐ వుడ్ దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. బట్ చాలా మందికి ఇలాంటివి దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫ్లమేషన్ అనేది చాలా పెరుగుతుంది. దీస్ ఆర్ ద థింగ్స్. ఇంట్లో చిన్నవి లైక్ ఫ్రేగ్రెన్స్ క్యాండిల్స్ అండ్ అగర్బత్తీస్ ఫర్ టూ లాంగ్ ఇలాంటివన్నీ ఇంట్లోవే మనం ఆపుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ మనం బయటికి స్టెప్ అవుట్ అవుతే పొల్యూషన్ అనేది ఉంటుంది. కీప్ ఎవ్రీథింగ్ యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్. అగరబత్తీస్ అంటే స్మోక్ నుంచి వస్తుందండి? అగర్బత్తీస్ అంటే కంటిన్యూస్లీ ఇంట్లో పెడుతూ ఉంటే అది కూడా లంగ్స్ లోకి వెళ్ళిపోయి యూ కెన్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద లంగ్స్. అందుకనే ఐ హ్యావ్ అ వెరీ యంగ్ బేబీ అట్ హోమ్, 7 months old. తను చూస్తుంటే నా దగ్గు, ఐ కెన్ సీ దట్ అగర్బత్తి కాజింగ్ అన్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ కాఫ్ ఇన్ హిమ్. మనకు తెలుస్తుంది, మనకైతే వి గెట్ యూస్ టు ఇట్, రైట్? సో థింగ్స్ లైక్ దాట్. అండ్ దెన్ మీరు ఇందాక చెప్పినట్టుగా డైరెక్ట్గా గ్యాస్ మీద కుక్ చేసుకోవడం, ఆ పాపడ్స్ అనేవి లైక్ తందూరి, వంకాయ కాల్చి పచ్చడి చేస్తారండి. అవన్నీ చేస్తారు కదా. సో గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ ఏజ్ ట్రెడిషన్స్. ఇప్పుడు ఏమైపోయింది, మసాలాల్లో కూడా ఏదో కార్సినోజెనిక్ ఉన్నాయని చెప్పి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏం ban లేవని చేశారు. చెప్తారు, అన్నిట్లో ఏదో అంటారు. అన్నిటిలో ఎక్కడ చూసినా. సో ఫ్రూట్స్ అంటున్నారు మీరు, పెస్టిసైడ్స్. కొన్ని ఫ్రూట్స్ తింటే అసలు వాసన కొడుతుంది, అది ఒకలాంటి రబ్బరీ స్మెల్. And injectable, when you cut the watermelon, you see this bright red color. సో యాక్చువల్లీ స్పీకింగ్ నేచర్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే భయం వేస్తుంది డాక్టర్ ప్రజ్ఞ. I agree with you, which is why I am trying for myself to have a small vegetable garden at home. ఇంట్లో అదొక్కటి పిల్లలకి ఇవ్వడం, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం. దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఈ మధ్యన పాలల్లో కూడా లైక్ కౌ మిల్క్, బఫెలో మిల్క్, దట్స్ ఆల్సో అడల్టరేటెడ్. కల్తీ. అలాగే మీకు పోల్ట్రీ తీసుకుంటే ఫర్ eggs, injections and ఇంజెక్షన్. సో ఎగ్స్ ఆర్ ఆల్సో నాట్ నిజమైన ఎగ్స్ కావవి. సో అన్ని చోట్ల ఈ సవాళ్ళు ఉన్న టైంలో ఒకటి ఏంటంటే మన దగ్గర చెక్ పెట్టుకోగలడం, రెగ్యులర్ చెకప్. yes, absolutely. రెగ్యులర్ ఫాలో అప్ అండ్ చెకప్. మన హెల్త్ని మనం చూసుకోవాలి. అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉంటే గమనించుకుని తక్షణం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికంటే మించి నాకు రాదులే అని అనుకోకూడదు. ఎస్, నాకెందుకు వస్తుంది, ఐఎమ్ వెరీ హెల్తీ. బికాజ్ చాలా మంది దే స్మోక్ ఫర్ లైక్ 30-40 years, బట్ దే గెట్ లక్కీ ఇన్ లైఫ్. వాళ్ళకి లంగ్ క్యాన్సర్ అనేది ఉండవు. కానీ చాలా ఐ యాక్చువల్లీ సా వన్ లేడీ లాస్ట్ వీక్ who had lung cancer, and obviously she's not a smoker, she doesn't asli eppudu edi cheyadu, and she came to me, నాకు ఎందుకు వచ్చింది అని. పొల్యూషన్, రైట్? సో you never know, you just never know who will get what, and I'm scaring you. I know, చాలా స్కేరీగా ఉంది. బట్ ఉన్న జీవితాన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జీవితం ఎలాగో చేతిలో లేదు, అదర్ దెన్ టేకింగ్ కేర్. మనము హాయిగా స్ట్రెస్ ఫ్రీగా ఆనందంగా మంచి స్లీప్, మంచి ఎక్సర్సైజ్, మంచి డైట్తో గడిపేయాలంటారు, మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. Absolutely, and early detection. రైట్. తప్పకుండా డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి, ఐ థింక్ నెక్స్ట్ టైం ఐడ్ లవ్ టు నో మోర్ అబౌట్ మీ రూరల్ ఏరియాస్లో మీరు చేసే వర్క్ ఏంటి, ఎలా చేస్తారు, అండ్ ఎలాంటి కేస్ స్టడీస్ బయటపడుతున్నాయి, అక్కడ పెక్యులర్ కండిషన్స్ ఏంటి కంపేర్ టు ద సిటీ అర్బన్ సెక్టర్లో ఉండే విషయాలు ఇవాళ ఎక్కువ మాట్లాడుకున్నాం కనుక తప్పకుండా ఐ థింక్ వీడ్ లైక్ టు ఇన్ఫాక్ట్ ట్రావెల్ విత్ యూ అండ్ సీ వాట్ యూ డూ. Definitely, that sounds good. ఫీల్డ్ మీరు చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఒక వేకప్ కాల్ లాగా చెప్పినందుకు మాకు చాలా విషయాలు. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నమస్తే.